విజయవాడ వాసులను డయేరియా గజగజ వణికిస్తోంది. తాగునీరు కలుషితం కావటం, వాంతులు, విరేచనాలతో ఇప్పటికే 2 మృతి చెందటం, వందలాది మంది ఆసుపత్రి పాలు కావటం నగరవాసులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. కలుషిత ఆహారం తినటం వల్లే 2 చనిపోయారని అధికారులు బుకాయిస్తున్నా తాగునీరు కలుషితం కావటమే కారణమని స్థానికులు చెబుతున్నారు. బెజవాడలో డయేరియా పడగవిప్పింది. కొత్త రాజరాజేశ్వరిపేటలో డయేరియా విజృంభిస్తోంది. ఇక్కడి ప్రజలు వాంతులు, విరోచనాలతో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ఇప్పటికే 2 మహిళలను బలిగొంది డయేరియా. శ్రీరామ నాగమణి, లక్ష్మీకాంతమ్మ అనే 2 మహిళలు మృతి చెందారు. ఇంకా వందలాది మంది ఆసుపత్రి పాలయ్యారు. కలుషిత నీటి సరఫరా వల్ల వాంతులు, విరోచనాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. డయేరియా బారిన పడిన వారిలో సుమారు 20 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. నగరంలోని 57వ డివిజన్ కొత్త రాజరాజేశ్వరిపేటలో డయేరియా వ్యాప్తి అధికంగా ఉంది. ఇక్కడ వారం రోజులుగా మంచినీటి కుళాయిల్లో నుంచి దుర్వాసనతో కూడిన మురుగునీరు వస్తోంది. ఈ విషయాన్ని కొందరు సంబంధిత నీటి సరఫరా శాఖ అధికారులు, సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. గత్యంతరం లేక ఆ నీటిని తాగిన ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. కొందరు తొలుత సమీపంలోని ఆర్ఎంపీ వైద్యుల వద్ద చికిత్స చేయించుకుంటున్నా అక్కడ తగ్గకపోవడంతో మెరుగైన వైద్య సేవల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇంతలా డయేరియా ప్రబలుతున్నా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. అస్వస్థతకు గల కారణాలను అన్వేషించకుండా ఫుడ్ పాయిజన్ అని బుకాయిస్తున్నారు. చవితి పందిరిలో పెట్టిన భోజనం వల్ల ఫుడ్ పాయిజన్ అయి 2 చనిపోయారని, వాంతులు, విరోచనాలు ప్రబలాయని అధికారులు అంటున్నారు. దీనిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు గణపతి పందిరి వద్ద భోజనాలే పెట్టలేదని చెబుతున్నారు. నీటి సరఫరా విభాగ అధికారుల నిర్లక్ష్యానికి నాగమణి, లక్ష్మీకాంతమ్మ బలయ్యారని వారి బంధువులు ఆవేదన చెందుతున్నారు. కలుషిత నీటి వల్లే వాంతులు, విరోచనాలు ప్రబలుతున్నాయని స్థానికులు చెబుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కలుషిత నీటి సరఫరాకు అడ్డుకట్ట వేయడం లేదు. డయేరియా లక్షణాలతో ఒక్క విజయవాడ జీజీహెచ్లోనే 25 మందికి పైగా బాధితులు చికిత్స పొందుతున్నారు. కలుషిత నీరు తాగడం వల్లే తాము డయేరియా బారిన పడ్డామని బాధితులు చెబుతున్నారు. వాంతులు, విరోచనాలు వారం రోజుల నుంచి అవుతున్నాయి. చుట్టుపక్కల మొత్తానికి అండి. ఇప్పుడు నాకు మా సొంత అయితే ఒక 20 మంది దాకా ఉన్నారండి. వాటర్ కూడా మరగబెట్టుకుని మరి కాసుకొని తాగుతున్నాం, అదే తింటున్నాము. మరి ఇంక ఇవి వాటర్ వల్ల సార్, మరి దేని వల్ల అండి వాంతులు, విరోచనాలు? మీకేనా ఇంకెవరు ఉన్నారా మీ ప్రాంతంలో? చాలా మంది. మొత్తం డయేరియా రోగుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో వైద్యాధికారులు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. కేర్ అండ్ షేర్ స్కూల్లో తూతూ మంత్రంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రాథమిక చికిత్స చేసి ఆసుపత్రికి తరలిస్తున్నారు వైద్యాధికారులు. కలుషిత నీటి సరఫరా విమర్శలపై పైప్లైన్లను పరిశీలిస్తున్నామని బాధ్యత లేకుండా సమాధానమిస్తున్నారు. డయేరియా బాధితులను మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి పరామర్శించారు. ఆర్ఆర్పేటలో పలు ప్రాంతాలను సందర్శించి తాగునీటిని పరిశీలించారు. ప్రజల అనారోగ్యం బారిన పట్టానికి గల కారణాలను డిఎం&హెచ్ఓ సుహాసితో మాట్లాడి తెలుసుకున్నారు. ప్రజలు ఆసుపత్రుల పాలవుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి మండిపడ్డారు. ఇంటింటికి మెడికల్ టీములను పంపించి టెస్టులు చేయించాలని డిమాండ్ చేశారు. నగరంలో శానిటైజేషన్ నిర్వీర్యమైపోయిందని ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి ప్రజా ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేదు, బాధ్యత లేదు. మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ పెట్టారు. ఏంటి కారణం? ఎవరిది అశ్రద్ధ? ఎవరిది? శానిటేషన్ వైఫల్యం కనబడతా ఉంది. తాగునీరులో కలుషితమైనట్టుగా ఒక కుటుంబం నుంచో, ఒక బజార్లోనో, ఒక వీధిలోనో కాకుండా ఈ డివిజన్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని వైపుల నుంచి కూడా దాదాపుగా 30 మంది మాకు 2 రోజుల నుంచి కూడా మోషన్స్ అవుతున్నాయి, వామిటింగ్స్ అవుతున్నాయి అని చెప్పారంటే, ఇంకా ఇంట్లో పడకేసినటువంటి వాళ్ళు, ఇంట్లో డేలా పడిపోయినటువంటి వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు ఈ డివిజన్లో, ఈ న్యూ ఆర్ఆర్పేటలో. ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజా ఆరోగ్యం కూడా మీరు సమకూర్చలేనటువంటి స్థితిలో మీ ప్రభుత్వం ఉందా అని అడుగుతా ఉన్నాము. ఈరోజు రోడ్డు మీద నడుచుకుంటా వస్తుంటే స్థానికంగా ఉన్నటువంటి మహిళలందరూ మాట్లాడుతూ ఉన్నారు, మా కాలువలు శుభ్రంగా తీయట్లేదు, లేకపోతే పొల్యూట్ అయినటువంటి వాటర్ మాకు వస్తూ ఉంది, ఎక్కడా కూడా ఏ అధికారిని పిలిచినా కూడా స్పందించట్లేదు అనేటువంటిది స్థానిక ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకింత నిర్లక్ష్య వైఖరి ఈ ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాము. కొత్త రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసుల నమోదుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆరా తీశారు. డయేరియా బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశాను ఆదేశించారు. మరోవైపు న్యూ ఆర్ఆర్పేటలో అపరిశుభ్రత నిత్యం తాండవిస్తుండడంపై ప్రజలు మండిపడుతున్నారు.
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంటింటికి వచ్చి చెత్త సేకరిస్తే కూటమి ప్రభుత్వం కనీసం డ్రైనేజీలు కూడా శుభ్రం చేయించడం లేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.